హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నూలు వడకలేని భార్య అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక సంపన్నుల ఇంట ఒక అందమైన అమ్మాయి ఉండేది. వారు ఒక నగరంలో నివసిస్తూ ఉండేవారు. అదృష్టవశాత్తు ఆమెకు చాలా మంచి సంబంధం కుదిరింది. వరుడు పొరుగు సీమవాడైనప్పటికీ ధనికుడు, అందగాడు. పిల్లకి యువకుడు, యువకుడికి పిల్ల నచ్చారు. అందుచేత వారిద్దరికీ సలక్షణంగా పెళ్లి చేసి తల్లిదండ్రులు పిల్లను భర్త వెంట అత్తవారింటికి పంపారు. కొద్ది నెలలు భార్యాభర్తలు సుఖంగా కాపురం చేసినాక భర్త ఒకనాడు ఒక రాట్నము, బుట్టెడు ఏకులు తెచ్చి భార్య ముందు పెట్టాడు. రోజు నూలు వడుకు, దారం సన్నగా ఉండాలి, పురి సమంగా ఉండాలి అన్నాడు. భార్య తెల్లముఖం వేసింది. ఏంటిది, నేను రోజు రాట్నం మీద నూలు వడకాలా అని అడిగింది. అవును, నాకు ఏటా కావలసిన 2 జతల ధోవతులు, కండువాలు నువ్వు వడికిన నూలుతోనే చేయించుకుంటాను అన్నాడు భర్త. నాకు నూలు వడకడం చేత కాదు అన్నది భార్య. పనిమంతురాలైన ఆడదానికి నూలు వడకడం రాదంటే భర్త నమ్మలేదు. సోమరితనం కొద్దీ తన భార్య ఆ విధంగా బొంకుతున్నది అని అనుకున్నాడు. చాలే, పిచ్చి మాటలు చెప్పక, రోజుకు 6 విచ్చల నూలు తీసి మరీ నాకు చూపించాలి, తెలిసిందా అని భర్త బయటికి వెళ్ళిపోయాడు. పుట్టెడు దిగులుతో భార్య రాట్నం ముందు కూర్చొని నూలు వడకడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు అభ్యాసం లేకపోవడం చేత ఆ నూలు ఒక చోట మందంగా, ఒక చోట సన్నగా, పురి లేకుండా, మరొక చోట ఉండలు ఉండలుగా వచ్చింది. ఆ రోజు సాయంత్రం భర్త పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి ఆమె ఒక విచ్చ కూడా తీయలేదు. భర్త ఆ దారం చూస్తూనే భార్య మీద మండిపడ్డాడు. వేళాకోళమా, ఇలా చేసావంటే నేను నిన్ను వదిలేసి బుద్ధిగా నూలు వడికేదాన్ని చేసుకుంటాను. ఏమనుకున్నావు? రేపు ఉదయం నేను పని మీద పట్నం పోతున్నాను. మళ్ళీ తిరిగి వచ్చేసరికి 10 రోజుల సమయం పడుతుంది. ఈ లోపుగా బుట్టెడు ఏకులు దారం తీసి ఉంచాలి. అలా చెయ్యకపోయావంటే నేను అన్నంత పని చేస్తాను అన్నాడు భర్త భార్యతో. ఇది విని భార్యకు పుట్టెడు దిగులు పట్టుకుంది. తన పుట్టింట్లో రాట్నమే లేదు. అందుచేత ఆమె ఎన్నడూ దారం తీసిన పాపాన పోలేదు. తన భర్త ఉండే సీమలో ప్రతి ఆడది దారం తీస్తుంది. అందుచేత ఇక్కడి వారు దారం తీయలేని స్త్రీలను గౌరవించరు. తన భర్త వెళ్ళిపోయాక భార్య విచారంతో వెళ్ళి తమ ఇంటి పక్కన ఉండే మైదానంలో ఒక పెద్ద బండరాతి మీద కూర్చుంది. కొంతసేపటికి ఆమెకు ఎక్కడి నుంచో మాటల సవ్వడి, నవ్వులు వినిపించాయి. చుట్టూ చూస్తే ఎక్కడ జనం పొడ కూడా లేదు. శ్రద్ధగా ఆలకించగా ఆ మాటలు, నవ్వులు తాను కూర్చున్న రాతి కింద నుంచి వస్తున్నట్టు తోచింది. భార్య రాతిపై నుంచి లేచి అతి కష్టం మీద ఆ రాతిని పక్కకు తోసింది. దాని కింద తాను పట్టే అంత బిలం కనిపించింది. ఆమె ఆ బిలం లోపలికి భయపడుతూనే వెళ్ళింది. లోపల ఒక విశాలమైన గది లాంటిది ఉంది. ఆ గదిలో 6 మరుగుజ్జులైన స్త్రీలున్నారు. వారు చూడడానికి 5-6 ఏళ్ల ఆడపిల్లలంతే ఉన్నారు. అందరి ముందు బొమ్మరాట్నాలు ఉన్నాయి. ఆ స్త్రీలు వాటిని వాయువేగంతో తిప్పుతూ క్షణానికి ఒక ఏకు చొప్పున తీసుకొని సాలెగూడు దారం లాంటి దారాన్ని తీసి ఒక పక్కగా పోగు వేస్తున్నారు. వాళ్ళని చూస్తూనే భార్య ఆశ్చర్యపోయింది. ఆ 6 మూతులు ఒక పక్కకు తోసుకుపోయి ఉండడం భార్య గమనించింది. వారు అంత వేగంతో దారం తీస్తూ కూడా తమలో తాము మాట్లాడుకుంటున్నారు. వంకర మూతులతో పెద్దగా నవ్వుకుంటున్నారు. భార్య వారిని పలకరించింది. అమ్మా, మీరెవ్వరో నేను ఎరుగను, కానీ మీరు దారం తీసే పద్ధతి చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీకున్న శక్తిలో నాకు 100వ వంతు ఉన్నప్పటికీ
నాకీ విచారం ఉండకపోయేది అంటూ భర్త పట్నం వెళ్లే ముందు అన్న మాటలు తలుచుకొని బావురుమన్నది. వెంటనే ఆ 6 స్త్రీలు రాట్నాలు తిప్పడం మానేసి, ఏంటమ్మా నీకు వచ్చిన కష్టం అని అడిగారు. ఆమె వారితో తన భర్త పెట్టిన నియమం గురించి చెప్పింది. మా వారు ఇంటికి వచ్చేసరికి ఈ బుట్టెడు ఏకులు నూలు తీసి ఉంటేనే కానీ నా పరువు దక్కదు, తర్వాత సంగతి దేవుడే ఎరుగు అని అన్నది. ఆ స్త్రీలు నవ్వి, ఆ మాత్రం దానికి విచారం దేనికమ్మా, మేము ఏకులు ఏకి పెడతాంలే. నీ భర్త వచ్చే రోజు ఉదయం మమ్మల్ని ఒక్క కేక వేసావంటే మేం వచ్చి కొద్ది నిమిషాల్లో నీ పని పూర్తి చేస్తాం. మాకు మాత్రం ఒక్క పూట మీ ఇంట్లో ఇంత భోజనం పెట్టు చాలు అన్నది. భార్య అలాగే చేసింది. భర్త వచ్చే రోజు ఆ స్త్రీలు వచ్చి అతి సన్నని దారం తీసి ఇంత ఎత్తున పోగు వేశారు. భర్త వచ్చాడు. మూతి వంకర స్త్రీలను చూసి భార్యతో వీరెవరు అని అడిగాడు. వీళ్ళందరూ మన పొరుగు వాళ్లే, నాకు తోడుగా వచ్చారు, భోజనం చేసి మరీ వెళ్ళమన్నాను అన్నది భార్య. తర్వాత కాసేపటికి అందరూ భోజనాలకు కూర్చున్నారు. ఆ స్త్రీలు మాట్లాడిన, నవ్విన, మూతి ఒక పక్కకు తోసుకుపోతూ ఉండడం భర్త గమనించాడు. ఏమమ్మా, మీ అందరి మూతులు అలా ఒక పక్కకు తోసుకుపోయాయి, అది మీ పుట్టుక తీరా లేకపోతే అందుకు వేరే కారణం ఏదైనా ఉన్నదా అని అడిగాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు నూలు వడికి వడికి మా మూతులు వంకరపోయాయి నాయనా, అంతకంటే ఇంకా వేరే కారణం ఏదీ లేదు అని అన్నారు ఆ స్త్రీలు. వారు వెళ్ళిపోయాక ఆ భర్త తన భార్య మొహాన్ని పరీక్షగా చూశాడు. ఆమెది అందమైన ముఖం, అందులోనూ మూతి చక్కగా తీర్చిదిద్దినట్టుంటుంది. ఏమే, ఇది వరకు ఏం వడికావో అంతవరకు వడికింది చాలు, ఇక ముందు నువ్వు రాట్నం ముందు కూర్చోడానికి అస్సలు వీల్లేదు అంతే అంటూ భర్త రాట్నాన్ని అటక మీదకి ఎక్కించేశాడు. భార్య బతుకు జీవుడా అనుకొని ఒక్క నిట్టూర్పు విడిచింది. అప్పటినుంచి భర్త తనకు కావాల్సిన దోవతుల్ని బజార్లోనే కొనుక్కొని ఇంటికి తీసుకొని వచ్చేవాడు. అలాగే భార్యకు కూడా ఎంతో అందమైన చీరలు కొనిపెట్టేవాడు. భర్తలో వచ్చిన ఈ మార్పుకి భార్య ఎంతగానో సంతోషించింది. ఆ తర్వాత వారిద్దరూ ఎంతో ఆనందంగా కాలం గడిపేశారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.